అయితే మరి ప్రపంచం నలుమూలలు కూడా ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్న మాటలే. చాలా పరిస్థితులు ఎక్కడ కూడా బాగా అయితే లేదండి. ఏదో ప్రకృతి వైపరీత్యాలనో, యుద్ధాలనో, కరువులనో ఇవన్నీ కూడా వస్తాయని దాదాపుగా 2000 సంవత్సరాల క్రిందటే బైబిల్ గ్రంథం చాలా క్షుణ్ణంగా లేఖన ఆధారాలతో చెబుతుంది. అయితే అవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు కాలంలో మనమున్నాము. హల్లెలూయా! కనుక ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి, నిర్లక్ష్య వైఖరి ఉంచకండి. భక్తిలో మీరు ఇంకనూ ఉన్నతంగా మీరు సాధన చేసి ముందుకు వెళితేనే మీకు క్షేమాభివృద్ధి. మనం సిద్ధపాటు కలిగి ఉండడానికి కూడా అదే మనకి అవకాశం. కనుక మనకి సమయం ఉంటున్నప్పుడు, మనకి స్వేచ్ఛ ఉంటున్నప్పుడు మనం చక్కగా సిద్ధపడాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే మన రీసెంట్‌గా మీరు చూస్తే నైజీరియాలో కొన్ని లక్షల మందిని చంపేశారు. ఇప్పటికి ఇంకను ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. సో నెమ్మదిగా అవన్నీ కూడా అంతటా వచ్చేస్తది. భారతదేశం ఒకప్పుడు ఎంతో చక్కగా ఎలాంటి యొక్క ఈ మతపరమైన భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా ఉన్న ఒక దేశంగా పరిగణించబడుతుంది. ఈ రోజుల్లో వరల్డ్‌లోనే మూడో ప్లేస్ ఉంది భారతదేశం. అంటే టార్చర్ చేస్తున్నారు. భారతదేశం ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో మొదటి స్థానానికి వచ్చేస్తదట. ఎందుకు ఆ మొదటి స్థానానికి వస్తదంటే దానికి కూడా లేఖనాధారాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మీరు గమనించండి, ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని చూస్తుంది ఈరోజు. ఎందుకంటే భారతదేశంలోనే హైందవ దేశంగా పిలువబడుతున్నప్పటికీ కూడా లోపల మాత్రం చాలామంది క్రైస్తవులు అఫీషియల్‌గా రికార్డ్ చేయలేదు. కానీ ఎప్పటినుంచో మాట్లాడుతున్న 2% ఉన్నారు క్రైస్తవులు అంటున్నారు. కానీ 2% కాదండి, 32% ఉన్నారిప్పుడు. అది రోజు రోజుకి నంబర్ పెరుగుతూనే ఉంది. ఎన్ని యొక్క ప్రభుత్వాలు వచ్చి ఎన్ని చేసినప్పటికీ కూడా దాన్ని ఎవడు ఆపలేకపోతున్నాడు. కనుక ఎందుకు అంటే ఇక్కడ క్వాలిటీ ఎంతమంది ఉన్నారనేది కాదు, క్వాంటిటీ భక్తి ఎలాగుందనేదే కావాలి. దేవుడు అదే చూస్తున్నాడు. కాబట్టి భారతదేశంలోనే దేవునికి ప్రియమైన వారుగా పిలువబడుతున్న వారు ఉన్నారట. ఇది ఒక సర్వేలో చెప్పారు. కనుక ఈ భారతదేశంలో పుట్టినందుకు నువ్వు ధన్యుడివే. హల్లెలూయా! ఎంతసేపు ఆళ్ళనీళ్ళని పొగుడుకొని ఆ దేశం బాగుంది, ఇక్కడ బాగుంది అని కాదండి. ఎందుకంటే దేవుని కనుదృష్టి ఏ దేశం మీద ఉంటుందో అదే మంచిది. హల్లెలూయా! అలాగే ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో భారతదేశంలో కూడా. ఎందుకంటే మనుష్య గోత్రం తప్పిపోయినది ఇప్పుడు భారతదేశంలో ఉన్న 2600 మంది ప్రజలు మన భారతదేశంలోనే ఉన్నారు. ఇది ప్రవచనాల నెరవేర్పు. ఇవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. అంటే ఎందుకు చెప్తున్నాడు, భారతదేశం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది కాబట్టే మనకి ఇంకా ఎక్కువ మనకి ఏం జరుగుతాయట, రానున్న కాలంలో గడ్డు కాలం ఎదుర్కొంటాం మనం. అయితే ఈ కాలంలో ఆ టైంలో కూడా మీరు నిలబడడానికి మీరు సరైన భక్తి విధానంలో ఉంటే, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటేనే మీరు సస్టైన్ అవుతారు. లేకపోతే చాలా కష్టం. కనుక సమయాన్ని అంత మాత్రం వృధా చేయకండి. మనకి ప్రతి ఒక్క క్షణం కూడా చాలా అమూల్యమైనది. హల్లెలూయా! కనుక మరి చూద్దాం ఒకసారి. మరి పరమగీత గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనం చాలా అనేకమైన విషయాలు మనం ఆ గ్రంథం నుంచి గ్రహించాం, మనం తెలుసుకున్నాం. 8 అధ్యాయాల్లో కూడా సంపూర్ణ వివరణ మనం తీసుకున్నాం. అయితే ఇందులో నుంచి ఈరోజు మరలా ఎందుకు దేవుడు చాలా గ్యాప్ తర్వాత మరలా మనం ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నేను మీకు ఆల్రెడీ తెలియజేసిన ఒక విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం అలాగే ఈ యొక్క పరమగీత గ్రంథం, ఈ రెండు కూడా సంఘాన్ని సంపూర్ణంగా సిద్ధపాటుకు నడిపించి సంఘ నిర్మాణంలో మీరు ప్రధానమైన పాత్ర పోషించడానికి ఇవి చాలా తోడ్పడతాయి. కానీ ఈ గ్రంథం గురించి ఎక్కువగా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, అర్థం కాదని వివిధ అభిప్రాయాలు ఉన్నాయి మనుషులకి. ఇది ఒక బూతు పుస్తకం అని ఈ యొక్క మతోన్మాదులు దీనికి ఇచ్చిన ఒక పేరు. కానీ ఇది మీరు అర్థం చేసుకుంటే ఇది నిజంగా సంఘముకు అలాగే ప్రియుడిగా పిలువబడుతున్న యేసు ప్రభు వారి ఇరువురు మధ్యలో జరుగుతున్న ఒక ప్రత్యేకమైన ఒక సంభాషణ ఈ యొక్క 8 అధ్యాయాలు కలిగిన ఈ యొక్క పరమగీత గ్రంథం. సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని ఆయన యొక్క యవ్వన వయసులో ఆయన యొక్క గ్రంథాన్ని రాశారు. చాలా చక్కటి యొక్క మాటలతో. అది వినడానికి కొంత అభ్యంతరకరంగా ఉన్నది అని ఎవరైతే భావిస్తారో వారికి ఇది అర్థం కాలేదు, వారు భౌతికంగా దీన్ని తీసుకుంటున్నారు అనేది ఇక్కడ అర్థమైపోతుంది.
భౌతికంగా మీరు అర్థం చేసుకుంటే, అందుకే నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రతీది కూడా 66 పుస్తకాల్లో కూడా ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్కది ఒక్కొక్క సూత్రాన్ని మనం దాన్ని అప్లై చేసి చదివితే తప్ప మీకు అర్థం కాదు. అవి మీరు తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆహా! ఇది ఇలాగా అని. అయితే ఇందులోంచి ఈరోజు ఒక మాటను మనం చూద్దాం. ఈ యొక్క పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలో రెండో ఒక మాటను ఒకసారి చదవండమ్మా. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. రైట్. మరి ఎంతమంది మీరు ఈ యొక్క లేఖనాన్ని చదివినప్పుడు మీకు ఏమనిపించి ఉంటుంది? అదేంటండి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. అందుకే చెబుతున్నాను. మీరు అలాంటి థాటే వచ్చిందంటే ఖచ్చితంగా మీరు భౌతికంగా మాత్రమే ఆలోచిస్తున్నారు అనేది సత్యం, అంతే. కానీ మనం వివరించాలంటున్నప్పుడు దాన్ని ఆత్మీయంగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క హృదయంలో ఉన్న ఒక ఆలోచన తలంపు ఏంటో మీరు తెలుసుకుంటే మీకు ఈ యొక్క భావం అనేది తెలుస్తుంది. ఇది ఇక భౌతికంగా లోకానుసారంగా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు దాన్ని వేరే అయినా కానీ అర్థం తీసుకుంటారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. ఎవరు అంటున్నారండి? ఈ షూలమతి అంటే ఒక సంఘానికి సాదృశ్యంగా ఉంటున్న షూలమతి సంఘానికి ఏంటట, ఈ యొక్క ప్రియుడిని యేసు ప్రభువుతో సంభాషిస్తుంది. అంటే ఈ యొక్క సంఘము దేవునితో ఈ యొక్క మాట చెబుతున్నది. అంటే సంఘం అంటే మనమే కదా, నువ్వు నేను కలిస్తేనే కదా సంఘం. అలాంటప్పుడు ఇక్కడ ప్రత్యేకించి తన గురించి తను ఎలా మాట్లాడుతుంది ఏంటట, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అంటుంది. అంటే లిటరల్గా వెళ్ళి ముద్దు పెట్టుకోవడం గురించి మాట్లాడలేదు. కానీ ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూద్దాం, ఒకసారి లూకాసు వార్తలో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ యొక్క సందర్భం మనకు తెలుసు. ఈ యొక్క ఉపమానంలో మరి యేసు ప్రభు వారు అక్కడ చెబుతున్నారు ఏంటట, ఆ ఉపమానంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో చిన్న కుమారుడు తనకి రావాల్సిన ధనం అంతా కూడా తీసుకొని దుర్వ్యాపారం చేసి ఆయన నాశనం అయిపోయి అంతా నష్టపోయి కోల్పోయి తిరిగి మరలా తండ్రి వద్దకు వచ్చినప్పుడు మరి అక్కడ సన్నివేశం జరిగింది. సో ఆయన తండ్రి వద్దకు వస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన స్థితి ఎలా ఉందంటే, ఆయనంతా మాసిపోయిన బట్టలు, ఆహారం లేకుండా ఒక పిచ్చివాడి కంటే ఇంకా దిగజారిపోయిన స్థితిలోనే ఉన్నాడు. స్నానం లేకుండా జుట్టు పెరిగిపోయే గడ్డాలు వచ్చేసి అంతా కూడా. సో మరి అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్న అలాంటి వారిని మనం చూస్తూనే ఉంటాం కదా చాలామందిని. అలాంటి పిచ్చి వాళ్ళని మనం చూస్తున్నప్పుడు ఎవరన్నా వెళ్ళి ముద్దు పెట్టుకుంటారండి? అసలు ఆయన పట్టుకోవడానికన్నా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకంటే వాడు స్నానం లేకుండా అలా అలా ఉంటున్నప్పుడు, దిగంబరిగా ఉంటున్నప్పుడు ఎవరు కూడా అలా చేయరు. కానీ తన కొడుకుని చూసుకున్నప్పుడు తను కూడా అదే స్థితిలో సర్వం కోల్పోయి ఆయన తండ్రి వద్దకు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి యొక్క మనసు ఎలా ఉందంటే, ఆయన ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదంట అండి. నాన్న నేను ఇలా పాడైపోయాను, నా పరిస్థితి ఇది అని కూడా ఆయన చెప్పలేదు. ఇంకా కొడుకు ఏమీ చెప్పక మునిపే తండ్రి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడట, కుమారుడి మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకున్నట్టుగా అక్కడ లేఖనం చెబుతుంది. అంటే ఏంటట, ఒక ముద్దుతోనే ఏం చేశాడట ఆయన ఏం తెలియజేస్తాడంటే, ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ, నేను నిన్ను క్షమించేశాను అనేది. ఆయన ఇంకా ఏమీ చెప్పలేదు, తన యొక్క పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వివరించలేదు. కానీ తండ్రి మాత్రం ఒకే ఒక చిన్న యాక్ట్తో ఏం చేశాడట, తన కుమారుణ్ణి హక్కును చేర్చుకున్నాడు, ముద్దు పెట్టేశాడు. అంతే, ఇంకా తను ఏడుస్తున్నాడు. మనకి ఈ యొక్క సందర్భం అంతా కూడా మనకి తెలుసు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తన కుమారుని తను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఆలోచించండి. అలాగే ఇక్కడ మన దేవుడు కూడా, మనము అనేక తప్పిదములు మనం చేసినప్పటికీ కూడా దేవుడు మన పట్ల ఆయన కృప నిరంతరం ఉంటుందట. ఆయన మనను క్షమించే దేవుడుగా ఉన్నాడు. మనం ఇంకనూ పూర్తి స్థాయిలో ఇంకనూ వివరించకు మునుపే ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడట, ఆయన క్షమించి మనల్ని హక్కును చేర్చుకునే సందర్భాలు చాలా ఉన్నాయి.
అంటే ఇక్కడ ముద్దు పెట్టుకొనుట అంటే దాని యొక్క అంతర్భాగం ఏంటంటే, ఇక్కడ నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్ను క్షమించేవాడినని తెలియజేయడం అనేది ఇక్కడ తెలుసుకోవాలి గానీ, ముద్దంటే ఇంకేదో అనుకోని, ఏదో రొమాన్స్ అనుకోని ఇంకా అలా మీరు వెళ్ళిపోక. అందుకే అంటున్నాను, భౌతికంగా గానీ మీరు ఆలోచిస్తే మీకిది ఎప్పటికీ కూడా అర్థం కాదు. దేవుని యొక్క మనస్సు అర్థం కాదు. అందుకే ఇక్కడ దీని గురించి అంత వివరణంగా ఆయన చెబుతున్న సందర్భం. అక్కడ 130వ కీర్తనలో కూడా చూడండి, ఒకసారి 4వ వచనం చూడండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అదండి, ఎవరైతే దేవుని యొద్దకు వెళ్తారో వారికి ఏం దొరుకుతుందట? క్షమాపణ దొరుకుతుంది. అయితే ఇక్కడ ఇందాక ఏమంటుంది షూలమతి 1వ అధ్యాయం 2వ వచనంలో నోటి ముద్దుల చేత అని మాట్లాడుతుంది కదా. అంటే ఇక్కడ తను అలాగా దేవుని పట్ల తనకు వైఖరిని చూపిస్తూ అలా చెప్పగలుగుతుంది. అంటే తను పశ్చాత్తాపడి దేవుని యొద్దకు తిరిగినప్పుడు తనకి క్షమాపణ దొరికింది కాబట్టే ఆ మాట చెప్పగలిగింది. ఇప్పుడు షూలమతి నీకు సంఘానికి సాదృశ్యంగా తీసుకుంటున్నప్పుడు, నువ్వు నేను సంఘం అంటున్నప్పుడు తను చెప్పిన రీతిలో మనము చెప్పే పరిస్థితి ఉందా? నా ప్రభు నన్ను ముద్దు పెట్టుకొనుడు గాక అని మీరు చెప్పగలరా? ఎప్పుడు చెప్పగలరా అంటే, మీరు సంపూర్ణంగా మీ యొక్క పాపములను ఒప్పుకొని మీరు ఆయన పట్ల పశ్చాత్తాపాన్ని మీరు చూపించినప్పుడు, ఆ క్షమాపణ మీకు దొరికినప్పుడు మాత్రమే మీరు చెప్పగలరు. అక్కడ తను చెబుతుందంటే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా జరిగింది కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఇంకేదో అని అర్థం చేసుకోకూడదు. కనుక తగిన కాలంలో ఎవరైతే దేవుని యొద్దకు తిరుగుతారో, దేవుని పట్ల వారి యొక్క భావాన్ని వారు తెలియజేస్తారో, అందుకని మనకి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఏముందట? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక తప్పులు చేయడం అనేది హ్యూమన్ ఎర్రర్ ఏంటట? అది మిస్టేక్స్ అనేది అనమాట. కామన్గా అందరూ కూడా, అలాగని నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, అది లైసెన్స్ కూడా కాదు. ఒకవేళ అదైతే మాత్రం మీరు మళ్ళా తప్పులోకి వెళ్ళిపోయినట్లే. ఎందుకంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం ఏంటట? బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎట్లా ఇక బలి లేదు. కనుక తెలిసి తెలియక చేసినప్పుడు దానికి వేరే రీతిలో నీకు నడిపింపు ఉంటుంది, దానికి క్షమాపణ ఉంటుంది. కానీ తెలిసే మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క పరివర్తనాలు మీరు అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ చెబుతున్నాడు. అందుకే చూడండి ఒకసారి, ఇంకా అంటే ఈ ముద్దు గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, క్షమించబడే రీతిలో అంటే క్షమాపణ దొరుకుతుంది నీకని. ఆయన ప్రేమిస్తున్నాడు, నీకు క్షమాపణ దొరుకుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఒకటైతే, రెండో ఉద్దేశాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25-26వ వచనం చూడండి. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పట్టుకొనినట్లుండును. అంటే ఇక్కడ ముద్దు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, మొదటి అర్థం ఏంటి చెప్తున్నాడు అక్కడ? మీకు క్షమాపణ దొరుకుతుంది, క్షమిస్తున్నాడు దేవుడని, అలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేది. అయితే ఎక్కడి విషయానికి వస్తే ఏంటట? సరైన సమాధానం ఏంటట? అక్కడ సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లే. అంటే ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటట? నీకు నేను సమాధానం ఇస్తున్నాను, సరైన సమాధానం నేను ఇస్తున్నాను. అంటే నీకు ఏది అవసరమో, నువ్వేదో ఆశించి నా దగ్గర నువ్వు నీ యొక్క ఏదో విషయం చెప్పావు, దానికి నేను సరైన సొల్యూషన్ ఇవ్వలేదు అనుకోండి, ఉపయోగం ఏముంది? ఇప్పుడు సొల్యూషన్ కొరకే కదా మీరు వెళ్తారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎందుకండి? మీ రోగాన్ని నయం చేసుకోవడానికే. ఆయన ఏదేదో మాట్లాడేసి రోగాన్ని తగ్గించుకొని ఇంటికి పంపించేస్తే ఏం ఉపయోగం లేదు కదా. అందుకు ఇక్కడ కూడా మీరు ఏం అర్థం చేసుకోవాలట? ముద్దు పెట్టుకొనుట, ఆయన నన్ను ముద్దు పెట్టుకొనుడు గాక అంటే ఏంటట? సరైన సమాధానం మీకు ఏదైతే అవసరమో దానికి ఆ ప్రత్యుత్తరము ఆ టైంలో ఆయన నోటి మాటలతో ఇవ్వడమే అని ఆయన తెలియజేస్తున్నాడు. అదే ఇక్కడ ముద్దు పెట్టుకొనడం అనేది ఒక ప్రధానమైనది. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయంలో 15-16 వచనాల్లో కూడా ఆయన ఏం తెలియజేస్తున్నారో చూద్దాం.
మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. సమయోచితమైన సహాయము అంటే సమయానికి యోచించి నీకు సహాయం చేయగలిగిన వాడు. మనమైతే ఆన్ టైం ఎగ్జాక్ట్గా మనకు ఎప్పుడూ రాదు. అయితే ముందే ఎర్లీగా చేస్తాం, లేకపోతే తర్వాత చేస్తాం. కానీ ఎగ్జాక్ట్గా ఆ టైంలోని నీకు అది అవసరం అన్నదానికి నీకు నేను అది అందించలేను. కానీ ఇక్కడ దేవుడు ఏంటి వాడు, అలాంటి వాడట, సమయోచితమైన సహాయము చేయదగిన వాడు నా ప్రభు. హల్లెలూయా. అందుకునే ఆయన అక్కడ చెబుతున్నాడు అనమాట, నోటి ముద్దుల చేత ఆయన అలా మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క పెదవుల చేత ఆయన ఏం చేస్తున్నాడట, సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వడమే. కరెక్ట్గా మాటలు అంటే ఏది అవసరమో దానికి తగిన రీతిలో నీకు అక్కడ జవాబు దొరుకుతుంది. దానివలన నీకు సంతృప్తి ఉంటుంది, నీ యొక్క సమస్య పరిష్కరించబడుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. ఇంకా చూస్తే కీర్తనకారుడు 104వ కీర్తనలో కూడా మనం ఒకసారి చూస్తే 27వ వచనం చూడండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదమని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి కదండి. తగిన కాలము అంటే అది కూడా చూడండి, అంతే. ఒక సెకండ్ అటు అవ్వదు ఇటు అవ్వదు, ఎప్పుడు అవసరమో అప్పుడే, అంతే అంతే. అంత ఖచ్చితమైన మాట మన దేవుడు. అంత ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారట, ఏదన్నా చేస్తాడు ఆ సమయానికి. అందుకనే ఇక్కడ యేసు ప్రభు వారు కానాను అనే ఆ స్థలంలో మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు కదా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి మరియా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ కంగారుతో వెళ్ళి చెప్తానమాట ప్రభు వారిని చెప్పినప్పుడు, అమ్మా ఎందుకు ఇంకా ఇలా చేస్తున్నా, సమయం ఇంకనూ రాలేదు అని చెప్తున్నప్పుడు ఆ తర్వాత తను గ్రహించి అప్పుడు ఆయన చెప్పినదే చెయ్యండి అని శిష్యులకి చెప్పడం ఇవన్నీ కూడా. అంటే ఎగ్జాక్ట్ టైంలోనే ఎవరు కూడా కలత చెందకుండా. అయితే మనం అంత ఖచ్చితంగా మనం ఉండలేం కాబట్టి మనకి ఎప్పుడు టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. ముందే రెడీ చేసుకుంటే సరిపోద్ది కదా అని మనం ఆలోచిస్తాం, కానీ దేవుడు ఆ టైంకే కరెక్ట్గా చేస్తాడు. కనుక మన జీవితాల్లో కూడా మనం ఆలోచిస్తే ఆయన అంత ఖచ్చితమైన దేవుడు కనుకనే మన జీవితంలో అన్నీ కూడా అలాగా టైమింగ్లోనే అనమాట. తగిన కాలం అందే ఆయన మనల్ని హెచ్చిస్తాడు, తగిన కాలం అందే మనకి ఆహారం దయచేస్తాడు. మీరు ఎన్నో సందర్భాల్లో మీకున్న సమస్యలు బట్టి టెన్షన్లు పడిపోయి విపరీతమైన ప్రార్థనలు ఉపవాసాలు కూడా ఉంటారు, కానీ దానికి జవాబు రాదు. ఎందుకంటే ఒకవేళ ముందుగా మీకు అనుగ్రహించబడితే దాని విలువనా తెలియదు, లేకపోతే దాన్ని మీరు దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్లనే ఇక్కడ పరలోక ప్రార్థనలో కూడా ఒక చిన్న మాట ఉంటుంది, నా అనుదిన ఆహారము అని ఉందండి, లేకపోతే ఇక గొడవన్లో దాచబడిన ఆహారం అని ఉందా కదా. ఆ డైలీ బ్రెడ్. కాబట్టి అనుదిన ఆహారము అంటే ఏ రోజుది ఆ రోజే. ఈవెన్ మీరు కనుక గమనిస్తే ఇక ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి నడిపిస్తున్న 40 సంవత్సరాలు ఇక మధ్యలో ప్రతిరోజు కూడా మన్నా దయచేసేవాడు కదా. ఆ మన్నా దయచేసినప్పుడు కూడా ఏం చెప్పాడట, ఏ రోజు ఆ రోజుదైనా లేకపోతే ముందుగానే ఒక వారం రోజులకు సరిపడే తీసుకోమన్నాడా. ఒకవేళ ఎవడన్నా సరే అలాంటి ఆలోచనలు కలిగి తీసుకుంటే అది ఏమైపోద్దట, పాడైపోద్ది అన్నాడు కదా. పాడైపోయింది. కానీ ఒక్కసారి మాత్రం చెప్తాడు, ఎందుకంటే సిద్ధపాటు దినం రోజు మాత్రమే ముందుగా కొంచెం ఎక్కువ మీరు తీసుకోండి అని చెప్తాడు. ఒక్కసారి మాత్రమే, మిగతా దాని టైంలో అప్పుడు కూడా ప్రతిరోజు ఫ్రెష్గా నీకు ఎప్పటిదప్పుడే ఆయన ఆహారం అనుగ్రహించాడు. కనుక మన దేవుడు ఖచ్చితమైన వాడు, నీకు సరైన సమయంలోనే అది దయచేస్తాడు. కనుక చాలామంది ఎదురు చూస్తుంటారు, నా సమస్య పరిష్కరించబట్టలేదండి, ఇలా అయిపోయింది అలాగైపోయిందని ఎన్నో చెప్తా ఉంటారు. వారు కొన్ని సందర్భాల్లో వారి విశ్వాసంలో తొలగిపోయారు కూడా. ఎందుకంటే వారికి కార్యం జరగక, ఈ దేవుడిలో శక్తి లేదని, ఈ యొక్క సేవకుడిలో బలం లేదని, ఈ యొక్క సంఘము వృధా అని నానా పిచ్చి మాటలు మాట్లాడుకొని వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. అంతే తప్ప దేవుడికి ఏమీ అపకీర్తి రాలే. ఆ సేవకుడు బాగానే ఉన్నాడు, సంఘం బాగానే ఉంది, పోయింది నువ్వే. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకెంతన్నా చాలిన దేవుడు ఆయన. ఏంటట, సమయోచితమైన సహాయం చేయగలిగిన దేవుడు అని మీరు గ్రహించాలి. ఇంకా చూస్తే ఇక్కడ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 26వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి.
పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు సరిపోయిన వాడనండి. మనకు సరిపోయారు యేసు ప్రభు. ఆయన ఎప్పుడు సరిపోతారు, మనమే సాలం కదా. ఆయన ఎప్పుడు సరిపోయిన వాడే, సరైన వాడే. అందుకనే ఎక్కడ కూడా చూడండి ఆయన ఎలా ఇస్తాడట, ఆయన యొక్క ఉత్తరం ఎలా ఉంటుందంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. కదండి, ఎలాంటిదట? చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అంటే అంతగా పదాలు అమరిక అనేది ఎవరు కూడా రాదు. దేవుడు ఆ మాటలు ఎలా ఉంటుందంటే చక్కగా ఉంటాయి అన్నమాట. అంటే అది అర్థం చేసుకునే వాళ్ళకి, మళ్ళీ చెబుతున్నాను, అర్థం చేసుకోలేని వారికి, జ్ఞానము లేని వారికి, లేకపోతే దాని మీద ఆసక్తి లేని వారికి ఎన్ని చెప్పినా వృధానే. వారి ఆసక్తులు ఎక్కడో ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడిని కానీ మీరు కానీ దేవుని పైన కొంచెం మనసు కానీ మీరు పెట్టగలిగితే విషయం అర్థమైపోద్ది. కనుక ఇక్కడ ఈ యొక్క విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. సో మొట్టమొదటిగా ఇక ఆయన ముద్దు పెట్టుకొనును గాక అని చెబుతూ దానికి అంతర్భాగం ఏంటంటే ఆయన మనలను క్షమించేవాడని, మనను ప్రేమించేవాడని, అలాగే ఆయన ముద్దు ద్వారా ఏంటంటే సరైన ప్రత్యుత్తరం ఇచ్చు దేవుడని, అంటే జవాబు ఇచ్చేవాడని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే ఇక పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూస్తే, అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. కదండి, అతని నోరు అతి మధురము. ఇక్కడ కొందరి నోరు ఒక డ్రైనేజ్ కదండి. బూతులైనను, సరసక్తులైనను, ఇంకా పూకిరి చేష్టలైనను, ఇవన్నీ ఏం చేయాలట? ప్రతిరోజు కూడా మన నోటిలోనూ ఉచ్చరించాలని అపోస్తలుల పౌలు గారు చెప్పారా సంఘాలకి కదా. ఎల్లప్పుడూ కూడా ఏముండాలట మన నోటిలో? ఇదే కదా మనకు తెలిసి అన్నీ కూడా, తెలియందేమి లేదు. కానీ ఏం చేస్తారంటే, అవునండి మీరు చెప్పేది ఖచ్చితంగా నేను సంఘంలో చేస్తాను కానీ బయట చేయలేకపోతున్నానండి. అదే అక్కడే చేసుకోవాలా కదా. కనుక కొంచెం నోరుకి కొంచెం తాళం వేయండి, మంచిది. అయితే ఇక్కడే ఎప్పుడైతే మీ నోరుకి తాళం వేయగలిగి ఓన్లీ యొక్క దేవుని స్తుతించేవారుగా మీరు కనబడతారో, అప్పుడు మేబీ మిమ్మల్ని కూడా ఇలాంటి యొక్క ప్రయోగాలే చేయొచ్చు. ఏంటట? అతని నోరు అతి మధురము, మీ నోరు అతి మధురము. చెప్పండి మీ పక్కోళ్ళకి ఒకసారి. కష్టమే ఇది కానీ చెప్పాలి. నన్ను చూడకండి, మీ పక్కోళ్ళని చూసి మీ నోరు అతి మధురం అని చెప్పండి. పాన్ పరాకులు వేసుకొని, సిగరెట్లు కాల్చుకొని కలుస్తారమ్మా మీరు? రైట్. ఎందుకంటే కొంతమందిని చూశాను నేను. మన దేవుని కృపను బట్టి మనకు అలాంటి వారు లేరు అనుకుంటున్నాను నేను. లేరని ఉన్నవాళ్ళు పోయారు కూడా. హల్లెలూయా. ఇక్కడైతే లేరు కదా, సంతోషం. కనుక అతని నోరు అతి మధురం అట. ఆ మధురం అంటే ఇక్కడ దాని గురించి కూడా మాట్లాడుతుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ అనేక రీతిలో సందర్భానుకూలంగా పోల్చదగినది బైబిల్ గ్రంథంలో. అయితే దానికంటే ముందు కూడా ఈ యొక్క పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూస్తే ఒక్కసారి అక్కడ ఆ పిలుపు ఎలాగుందో చూద్దాం ఒకసారి. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్న ముట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవట, నీ వస్త్రముల సువాసన. చాలండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఎవరు చెబుతున్నారండి ఇది? ప్రాణేశ్వరి అని ఎవరు సంబోధిస్తున్నారు ఇక్కడ? అబ్బో కదా, దేవుడే ప్రియుడే సంఘాన్ని ఆ రీతిలో అలాంటి ప్రస్తావిస్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే సంఘము ఏ స్థితి నుంచి ఏ స్థితికి వస్తే ఆ మాటలు మనం తీసుకోగలుగుతాం. ఇప్పుడు ఎవరన్నా అక్కడ లేఖనంలో ఉంటున్నాక ఆ పదాలు మనకి ఎవరన్నా ఆపాదించగలరా? చెబితే నవ్వుతారు కూడా కదా. నీ పెదవుల కింద ఏముందట? మధుర క్షీరములు ఉన్నాయి. అంటే మధురం అంటే ఏంటట? ఇట్ ఈస్ హనీ. క్షీరం అంటే పాలు. ఆ రెండు కూడా
ఎంతో రిచ్ ప్రోటీన్స్ అన్నమాట. అందుకనే ఈ కానాను గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక చారిత్రాత్మక మనకున్న ఆధారాలే ఎలాంటివంటే, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశము అని మాట్లాడతారు. అది ఒక విధంగా అంటే సర్వ సమృద్ధిని సూచిస్తున్నదని, దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క స్థలములో ఉందని దానికి ఒక సాదృశ్యం. అయితే ఆ మధుర క్షీరముల గురించి మాట్లాడుతూ నీ పెదవుల కింద అది ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి, సంఘము ఎంత సమృద్ధిగా ఎదిగిపోయింది, ఎంత చక్కగా ఉంది అనేది ఇక్కడ ఆలోచించండి. అయితే ఈ సంఘము కూడా ఎక్కడ ఉందట ప్రస్తుతానికి? భూమి మీదేనా? ఈ సంఘం భూమి మీదే ఉంటున్నప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనం చూస్తే లోకం గురించి మాట్లాడుతూ ఆ లోకములో ప్రధానమైనవి 3 ఉన్నాయని మనకి తెలుసు. ఏంటవి? ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని మాట్లాడుతూ అక్కడ ఒక చిన్న ఒక ఎక్స్ప్లెనేషన్, ఇది తండ్రి వలన కలిగినది కాదు అంటున్నాడా? ఆ అని అలా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ దేవుడు దగ్గర నుంచి ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఈవులే మనకి దేవుడు దయచేస్తాడు. అంటే దేవుడు ఎవరికి దయచేస్తాడు? లోకానికా? లోకంలో ఉన్నవారికా? లోకంలో ఉన్నవారికే. కానీ అందరూ అది పొందుకోకపోవడమే ఇక్కడ చాలా బాధాకరం. అయితే ఎవరైతే దేవుణ్ణి లోపల పెట్టుకోగలుగుతారో, దేవుని ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా నడవగలుగుతారో వారు మాత్రమే ఇలాంటి యొక్క మాటలు చెప్పగలుగుతారు. వారినే ఇక్కడ ప్రాణేశ్వరి అని దేవుడు సంబోధించగలుగుతాడు. అందరినీ అలా చేయడానికి అవ్వదు కదా. ఇక్కడ కూడా మనకి చాలా క్లాజెస్ ఉన్నాయి. మనుషులు అందరూ ఒకటే కానీ బట్ వారి వారి యొక్క వారి స్థితిగతులు చాలా డిఫరెన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. వారు చేసే యొక్క పని బట్టి, వారి యొక్క చదువును బట్టి, ధనాన్ని బట్టి చాలా విచిత్రమైన ఒక సెట్స్ ఉంటాయి. కనుక మనం అర్థం చేసుకొని మనకు ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ దేవుడితో అక్కడ సంభాషణ జరుగుతుంది కనుక ఇక్కడ నోరు అతి మధురముగా పిలువబడుతున్నాడు. ఆయన కాంక్షణీయుడట. అంటే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చేది ప్రతిది కూడా అది ఎంతో శక్తివంతంగా ఉంటుంది. కనుకనే ఇక్కడ ఈ యొక్క అపవాది యేసు ప్రభు వారిని బాప్తిస్మ అనంతరం ఆయన ఉపవాసానికి అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు 40 దినాలు ఆయన ఉపవాసం ఉంటున్నప్పుడు, ఉపవాసం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడట? వాడు వచ్చి యొక్క 3 సందర్భాల్లో ఆయన శోధిస్తాడు. ఒకటి ఏంటట? మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఏంటట? దేవుడు చెప్పిన సమాధానం వాడేమంటాడు? ఎందుకు అలాగ బక్కచిక్కిపోవాలి? ఎందుకు అంత ఆకలిగా ఉండాలి నువ్వు? నీకు శక్తులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాళ్ళనే రొట్టుగా చేసుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు మరి యేసు ప్రభు వారు ఇచ్చిన యొక్క సమాధానం ఏంటండి? యేసు ప్రభు వారు మత్తయి సువార్త 4:4 ఏం సమాధానం చెప్పారు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన. అంటే దేవుని యొక్క మాట ఎలాంటిదట? అది జీవపు ఊట. అంటే దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి. అంటే మనం శారీరకమైన ఆహారం తినకపోతే చచ్చిపోతాం కొన్ని దినాలకి. తిన్నా చచ్చిపోతారు, అవునా? ఇప్పుడు మీరు శారీరకంగా ఆహారం తింటున్నప్పుడు కూడా మీ వయసు అయిపోయినాక ఏమవుతారు? లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ సడన్గా ఏదన్నా సంభవించినప్పుడు కూడా చచ్చిపోతారు, అవునా? ఇన్ఫ్యాక్ట్ మీరు యోహాను సువార్త 6వ అధ్యాయము 49 నుంచి 56 వచనాలు చదివితే అందులో కూడా శ్రేష్టమైన విషయాలు అక్కడ తెలియజేశాడు భక్తుడైన యోహాను. ఏంటట? మన పూర్వీకులు ఏం తిన్నారండి? దేవదూతుల ఆహారమైన మన్నాను భుజించినా చచ్చారు కానీ పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను నేనే, నన్ను భుజించిన వాడు ఎలా ఉంటారట? చచ్చిపోతారా? చావరు కదా. చనిపోయినను బ్రతుకును వాగ్దానం అది. కనుక ఆయన నోరు అతి మధురముగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా సజీవమైనది. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు ఒక శ్రేష్టమైన మాట ఏముందంటే, భూమియు ఆకాశము గతించవు కదా. అంటే దేవుని యొక్క మాటలు ఎంత సజీవమైనది, అది ఎల్లకాలం ఉంటుంది. కనుక అదే మాటలు నీ హృదయంలో కూడా ఉంటే నువ్వు కూడా అలాగే ఉంటావు. హల్లెలూయా. అది మనకు తెలుసండి, కానీ మేము నోరు మాత్రం శుద్ధి చేసుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి, శుద్ధి చేసుకునే సమయం వచ్చింది. అందుకనే ఇక్కడ
కీర్తనకారుడు 119వ కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు. 50వ వచనం చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కదండి, మనల్ని బ్రతికించేది, మనకి నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యమే. అంతేనా? ఇంకేమీ కాదు. మేబీ మీరు ఉంటున్న స్థితిని బట్టి, మీ పరిస్థితిని బట్టి మీరు ఎవరన్నా సరే మనుషులు మీకు తాత్కాలికంగా మీకు ఉపశమనాన్ని కలిగజేయచ్చు. ఒక తోడు ఉన్నానని, నేను చూసుకుంటానని, మీకు సహాయకులుగా కొంత మట్టుకు వాళ్ళు చేయొచ్చు. కానీ ఎంతవరకు చేస్తారు? ఏం చేసినా గుర్తుపెట్టుకోండి, ఏం చేసినా మీరు బ్రతుకున్నంత వరకు ఏదైనా చేయగలుగుతారు మహా అయితే, అంతేనా? కానీ నా దేవుడు మీరు చనిపోయిన తర్వాత కూడా మీకు ఒక జీవాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 3:16 వచనంలో ఏముందట? దేవుడు లోకమునెంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారు యందు విశ్వాసించు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. అంటే చనిపోతారు అందరూ కూడా, మనకు తెలుసు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ప్రకారంగా అందులో ఉన్నది ఏంటట? ఇదంతా కూడా క్షయమైనది అంటున్నాడు కదా. ఇది అక్షయముగా దేవుడు మార్చగలడు. ఎప్పుడంటే కేవలము మనము ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞానుసారంగా మనము బ్రతుకున్నప్పుడు మనకు చనిపోయినను మనకు జీవమే. హల్లెలూయా. కాబట్టి ఆయన నోరు అతి మధురముగా ఉంటున్నప్పుడు సంఘానికి కూడా అదే రీతిలో, అంటే అదే రీతిలో దేవుడు ఏం చేయబోతున్నాడట? అలాంటి యొక్క క్షేమము అంతటి, అంటే వాక్యము అనే యొక్క మాటల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? సంఘాన్ని ఉజ్జీవింపు చేయడమే కాకుండా బ్రతికించి ముందుకు నడిపిస్తూ, ఈ యొక్క రాకడలో వచ్చినప్పుడు ఎవరి నోటైతే ఆ యొక్క వాక్యం ఉంటుందో, ఎవరైతే సిద్ధపాటు కలిగి తన్ను తాను శుద్ధీకరించుకుంటారో వారు మాత్రమే. అందుకని అలా చేయాలంటే ముందు నుంచి మనమేం చేయాలట? బాల్య దినములనందే సృష్టికర్తను స్మరించుకొనటం మేలు కదా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో మనకి తెలుస్తుంది, ఆఖరి భాగంలో. కనుక ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా మనం చేయం, మన పిల్లల్ని మనం ఆ రీతిలో పెంచం. సో మీరు ఈరోజు కూడా నేను అనుకుంటున్నాను, 112వ కీర్తన చదివారా? ధ్యానించారా? అందులో దేని గురించి మాట్లాడుతుందండి? నీతిమంతులకు కలుగు క్షేమం గురించి. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు వారి యొక్క తరములు వారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని, వాగ్దానాలు ఇచ్చాడండి. అద్భుతం కదా. అంటే వారు పెంచే క్రమాన్ని బట్టే వారి యొక్క తరతరములు కూడా అలానే ఉన్నాయి. వారిని ఎవరు కూడా మర్చిపోలేరట, ఘనత నొందుతారట. ఇంకా చివరిగా చూస్తే భక్తిహీనులు ఎలా కూలిపోతారు, ఎలాగా వాళ్ళు భ్రష్టులు అయిపోయారు, నాశనం అయిపోయారు అన్నది కూడా చెబుతున్నాడు. కనుక మనం ఆ పరిస్థితిలోకి వెళ్ళకూడదు. కనుక దేవుడు మనకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఆయన నోటి ముద్దులు చేత నన్ను ముద్దు పెట్టుకొనును గాక, ఆయన పెదవులతో మనల్ని ముద్దు పెట్టుకును గాక. అంటే దాని అర్థం ఏంటట? మొదటిది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతేకాకుండా మనకు క్షమించేవాడని, ఇంకా సరైన ప్రత్యుత్తరము ఇచ్చేవాడని, నీకు ఏ సందర్భంలో ఏది అవసరమో దాన్ని ఆ టైంలో మనకి దయచేసేవాడని, ఇంకా మనల్ని సర్వ సమృద్ధిలోకి మనల్ని తీసుకుని వెళ్ళే రీతిలో మధుర క్షీరములు మనకు పెదవుల కింద దేవుడు ఉంచాడు. సంఘానికి కావాల్సింది అది. సో ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే సాధారణంగా ముద్దు పెట్టుకోవడం అంటే కూడా మనకిష్టమైతేనే, అవునా కదా? ఎవరన్నా కోపంగా ఉన్నప్పుడు ఎవరు ముద్దు పెడతారండి? అప్పుడు ముద్దు పెడితే ఏమవుద్దండి? కోపంగా ఉన్నప్పుడు ముద్దు పెడితే గోప పగిలిపోద్ది, అంతేనా? కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ముద్దు పెట్టుకుంటుంటే, ఇక్కడ సాంగ్ ఆఫ్ సాలమన్లో 7:10 చూడండి ఒకసారి. పరమగీతాలు 7:10 చూడండి ఒకసారి. నేను నా ప్రియుని దాన్ని, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. అతడు నా యందు ఆశాబద్ధుడట అక్కడ చెప్తున్నాడు. అంటే నా యందు ఆశాబద్ధుడు అంటే నా యందు నీకు ఎందుకు అంత అతిశయము? ఇక్కడ సంఘము చెబుతున్నది దేవుని గురించి చెబుతుంది ఏంటట? నా యందు ఏంటట? నేను ఆయన దానిని అని చెబుతూ ఆశాబద్ధుడును అని చెబుతున్నా. అంటే ఇక్కడ అసలు అర్థం కావట్లేదు సంఘానికి. కొన్ని సందర్భాల్లో కూడా ఈ షూలమతికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 1వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం చూస్తే నల్లని దానను అని అంటదా. అంటే నేను ఇంత నల్లగా ఉన్నప్పటికీ కూడా నన్ను ముద్దు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఏంటట అందులో ఏముందండి? అందరూ తెల్లగా ఉంటారా?
అందులో మన భారతదేశంలో ఉంటున్న వారు బ్రౌన్గా ఉంటారు కదా, బ్రౌను. ఆ, కానీ ఇక్కడ ఇక్కడ ఆ, రంగుతో సంబంధం లేదు, ఏమీ లేదు. ఎలాగున్నప్పటికీ కూడా నీ పట్ల నాకున్న ఒక ఉద్దేశం ఏంటంటే, నిన్ను ఎలాగన్నా సరే నేను నా యొక్క స్థలానికి నేను తీసుకొని వెళ్ళాలి. అందుకనే దేవుడు చెప్తా ఉంటాడు, తండ్రి అలాగే మాట్లాడతాడు, కుమారుడు అలాగే మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు అంటే వారి యొక్క విధి విధానాలు వారు అన్నీ కూడా ఒకటే ఆలోచనలు. ఎప్పుడు కూడా అందరినీ కూడా ఏం చేయాలట, సంసిద్ధత కలిగి వారిని పరలోకం చేర్చడానికి వారు నిరంతరము ప్రయాసపడుతూనే ఉన్నారు ఈరోజు కూడా. ఆ ప్రయాసం అర్థం కాక ప్రజలు ఏం చేస్తారంటే, నాకు ఈ చిన్న కుమారులాగా పారిపోతూ ఉంటారన్నమాట. నాకు ఫ్రీడమ్ లేదు, తండ్రి వద్ద ఫ్రీడమ్ లేదంట, ఎక్కడో దొరికిందంట. కానీ అదంతా కూడా వృధా అని తెలుసుకున్నప్పటికీ అంతా నష్టపోయాడు. ఈ రోజుల్లో కూడా నేను మీకు మాట్లాడుతున్నాను, 7 సంవత్సరాల శ్రమకాలంలో అది 2 భాగాలుగా చేస్తే, మొదటి అర్ధవారము, రెండో అర్ధవారము. మొదటిది 3.5 సంవత్సరాలు, రెండోది 3.5 సంవత్సరాల కాలము. ఈ మొదటి 3.5 సంవత్సర కాలంలోనే అంతా సెట్ అయిపోవాలి, ప్రతి ఒక్కరు సెట్ అయిపోవాలి, దేవునితో కలిసి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సెట్ అయిపోవాలి, లేదంటే కుదరదు. ఏదన్నా సరే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం వరకే మనకి టైము, అంతే. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు కదా, అంటే అది హాఫ్, కరెక్ట్గా హాఫ్. 11వ అధ్యాయములో 2 సాక్షుల గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత వారు ఇద్దరు కూడా హతం అయిపోయిన తర్వాత ఇంక సంఘము భూమి మీదే ఉండదు. ఈ లోపే మీరు ఎన్ని కథలు పడినా సరే ఇవన్నీ కూడా ఈ లోపే సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత పడదాం అనుకుంటే కుదరదు. ఆ తర్వాత ఏమవుద్దట, 12వ అధ్యాయంలో మొదలు. మీరు గమనించండి ఆ చిన్న ఫ్రేజు. నేను యవనస్తులకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తున్నాను, మీరు వాళ్ళకి మీకు చెబుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ ప్రకటన గ్రంథంలో మనకి టైం ఫ్రేమ్ ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే 42 నెలలు అంటాడు. అలాగే 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడేముంటుందంటే 1260 దినాలు అంటాడు. 42 నెలలన్నా, 1260 దినాలన్నా, 3.5 సంవత్సరాలన్నా ఒకటే టైం ఫ్రేమ్. అక్కడ నెలల్లో చూపిస్తున్నాడు, ఇక్కడ రోజుల్లో చూపిస్తున్నాడు. కానీ 2 కలిపితే మనకి వచ్చేది 7 సంవత్సరాలే, 3.5 సంవత్సరాలే ఈ యొక్క కాలపరిమితి. కాబట్టి ఎవరన్నా సరే సెట్ అవ్వాలనుకున్న వారందరూ కూడా ఇందులోకే, ఈ యొక్క క్రమంలోకే రావాలి. ఈ మొదటి యొక్క అర్ధవారములోనే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా ఈ యొక్క పరమగీతాలే కానీ, ప్రకటన కానీ, ఇవన్నీ కూడా సంఘాన్ని సిద్ధము చేసేవే కనుక సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదమే. ఇక్కడ చూస్తే ఇష్టమైతేనే మనం ముద్దు పెట్టుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా. చాలమ్మా. ఏంటంట, నేను నీ యొద్దకు వచ్చినప్పుడు ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ యొక్క మాటలో. ఇష్టము పుట్టించే ప్రాయము అంటే ఒక వయసు వచ్చింది. ఆ వయసు వచ్చినప్పుడే ఈవెన్ ఐ హ్యాడ్ సంథింగ్, ఆ ప్రాయం వచ్చినప్పుడే నాకు ఇష్టం వచ్చింది అంటున్నాడు ఇక్కడ. ఇంకా మనం చూడాలి, యూదా పత్రికలో చూస్తే 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 16వ వచనం చూస్తే, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. చూసారా, ఒక గుంపు ఉందట. ఈ యొక్క ఎప్పుడు కూడా ఈ అన్ని గుంపులు కూడా భూమి మీద ఉంటాయండి, ప్యారలల్గా రన్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ అతని నోరు అతి మధురంగా మాట్లాడితే వీరు నోరు అంతా కూడా ఏంటంటే డంబము, ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా. అయితే ఇక్కడ చూడండి, ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి చూడను, ఆ పర్టికులర్ టైంలోనే అది జరగాలి అంటూ మాట్లాడుతూ, ఇక్కడ నిజముగా మనం ఇష్టం పుట్టించే ప్రాయంలో ఉన్నామా అంటే, దేవునికి మన పట్ల ఇష్టం వచ్చే రీతిలో మన వయసు ఉందా, మనం మెచ్యూరిటీ ఉందా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇదే యెహెజ్కేలు చెప్తుంటాడు చూడండి ఒకసారి, మన స్థితి ఎలా ఉందట.
మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆయన తెలియజేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4, 5 వచనాలు చదవండి ఒకసారి. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. నీ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడువాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అసహ్యముగా ఉన్నామట మనం. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, బిడ్డలు పుట్టినప్పుడు వారిని ఏం చేస్తారట? క్లీన్ చేస్తారా లేదా? మీ చేతికి వచ్చినప్పుడు చాలా శుభ్రపరిచి ఇస్తారు. రక్తంలో ఉంటాడు అంతవరకు కూడా కదా, ఉమ్ము నీరులో ఉంటాడు 9 నెలలు కూడా. మరి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ పేగుని కూడా నాభి సూత్రం అంటే ఆ పేగుని కట్ చేస్తారు. కట్ చేసి దాన్ని ఇచ్చేసి బయటికి నీట్గా శుభ్రం చేసి బయటికి ఇస్తారు. అయితే మనం జనన విధానం గురించి మాట్లాడుతూ మనకి స్థితి ఎలా ఉంది అనేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా ఇష్టపడరు అలా ఉంటున్నప్పుడు. మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నీట్గా వస్తుంది ఏదన్నా కూడా. అయితే ఇక్కడ మీరు గమనించండి, అందుకనే ఇక్కడ మనకు పూర్వస్థితి గురించి మాట్లాడుతూ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే మనము పూర్వం ముందు ఎలా ఉన్నామంటే చీకటిలో ఉన్నామంటాడు, అంధకార సంబంధాలుగా ఉన్నామంటాడు. 9లోకి వచ్చినాక మనం వెలుగు సంబంధాలుగా దేవుడు చేశాడు. కానీ అంటే మనము మనకు విధానం మనకు స్థితి అంతా కూడా ఎప్పుడు కూడా అసహ్యంగానే ఉందట. ఎవరు దాన్ని హర్షించదగినదిగా లేదంట. మనల్ని పారవేసే పరిస్థితి ఉందట. అంటే అది యాక్చువల్గా మన జనన విధానం, ఆ పద్ధతి అలా ఉంటాం మనం. అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు కానీ ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే 2, 3 వచనాలు చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 53, 2, 3. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులను చూడనల్లని వాడుగాను ఉండెను. యేసు ప్రభు వారు అసలు ఆయన స్థితి ఏంటి, ఆయన ఎలా ఉంటాడు అంటే ఇందాక మనం 7:10లో మనం చదివాం, అతి కాంక్షణీయుడని చదివాం. ఇంకా మనం చదివితే 10,000లో అతి సుందరుడని కదా, రత్నవర్ణుడని, ధవలవర్ణుడని ఆయన గురించి అక్కడ వర్ణిస్తూ ఉంటారు. అంతటి యొక్క చక్కటి వాడు యేసు ప్రభు వారు. మన స్థితి, మన జనన విధానం ఆ రీతిలో ఉంది. మనల్ని అందరూ అసహించుకునే వారుగా మనం ఉంటే ఆ అసహ్యాన్ని ఆయన తీసేసుకున్నాడు. అదంతా కూడా మన దోషములన్నీ కూడా, మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన ముఖ చిత్రమే మారిపోయిందట. ఆయన ఎంతో ఈ యొక్క యూదుల్లో ఆయన హిస్టరీ మనం చదివితే యేసు ప్రభు వారు మరి యోసేపు కుమారుడు వడ్రంగివాడు కాదా అని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక 6 feet ఉంటారట యేసు ప్రభు వారు. ఆయన చాలా 85 కిలోస్ ఎంత ఉంటారట యేసు ప్రభు వారు. ఇంకా 150 కిలోల క్రాస్ అంటే సిలువుని ఆయన సునాయాసంగా మోసుకొని వెళ్ళిపోతున్నాడు ఆ యెరూషలేం వీధుల్లో అంతట్లో కూడా. ఇవన్నీ కూడా మన యొక్క ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు చాలా విషయాలు చాలా సంవత్సరాలుగా వింటూనే వస్తున్నాం. అంటే ఆయన ఎంతో ఈజ్ అ మసిల్ మ్యాన్ అనమాట. యేసు ప్రభు వారిని యాక్చువల్గా మనల్ని ఎలా చూపిస్తారంటే ఈ యొక్క ఆ, ఈ యొక్క ఫోటో ఈ యొక్క ఆర్టిస్టులు అందరూ కూడా బక్క చిక్కిపోయి ఏదో బలహీనుడిగా చూపిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు అది కాదే కాదు. యేసు ప్రభు వారు అలా లేరండి. ఆయన మసిల్ మ్యాన్ అనమాట. ఆయన చాలా ఆ, మంచి యొక్క దేహం కలిగిన వాడు యేసు ప్రభు వారు. అంతటి వాడు అనమాట. అలాంటి దేవుడు ఎంతో అతి కాంక్షణీయుడిగా పిలువబడుతూ అంత చక్కని స్వరూపం ఉంటున్న దేవుడినే మనమే చూసి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడట. మన నిమిత్తం ఆయన ఏమైపోయాడట, అంతటి యొక్క అవమానాలు నిందలు తీసుకోవడమే కాకుండా ఆయన యొక్క ముఖ చిత్రమే మారిపోయింది. ఆయన అలా కొట్టారు, అలా చేశారు, రక్తం కారినంతగా కొట్టారు యేసు ప్రభు వారిని. నేను అనుకుంటాను మేబీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ,
కోరాహ కుమారులు మరి యేసు ప్రభువు వారి గురించి చాలా విషయాలు మరి 11 కీర్తనలో చాలా చక్కగా విషయాలు మాట్లాడతారు. అలాగే 45వ కీర్తన రెండో విషయాన్ని ఒకసారి చూడండి. రెండో వచనాన్ని చూడండి. 45వ కీర్తన రెండో వచనాన్ని చూస్తే, నరుల కంటే నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఎవరండి? యేసు ప్రభు వారట. నరుల కంటే అతి సుందరుడిగా పిలువబడుతున్నారు యేసు ప్రభు వారు. నీ పెదవుల మీద చాలు కనుక దయారసం తర్వాత సంగతి అది వద్దులేండి. మనకి ఇక్కడ ఆయన ఎలాంటి వాడు, ఎలా కనిపిస్తున్నాడు అని మాట్లాడితే ఆయన నరుల కంటే అతి సుందరుడిగా పిలువబడుతున్నాడు యేసు ప్రభు వారు. అయితే అలాంటి దేవుడిని మనం గుర్తుపట్టలేనంతగా మార్చేశారు సిలువ వేసే సమయంలో. నేను అనుకుంటాను మేబీ ఆయన అలాంటి వాడు, అంత స్వరూపము అంత సొగసు ఉన్నవాడు కదా, అలాంటి వాడిని ఎలా మార్చేశారని చెప్పి ఈ యొక్క ప్రకృతికి కూడా నచ్చక ఆ 3 గంటల సమయంలో ఏంటంటే చీకటి కమ్మేసింది. అంటే ఆయన యొక్క ఫేస్ని, ఆయన యొక్క రూపాన్ని చూపించడానికి, మనుషులకు చూపించడానికి ప్రకృతికి కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. అలా దాచిపెట్టారట, అలా ఉంచారన్నమాట యేసు ప్రభు వారిని. అంటే మనకు జనన విధానం ఎలా ఉందంటే మనల్ని ఎవరు కూడా చూసుకొని ఇష్టపడే పరిస్థితిలో లేవు. అంత అసహ్యంగా మనం ఉన్నాం. మనకు ఏది బాలేదు. అంటే జనన విధానమే కాదు, ఆ తర్వాత క్రమం కూడా అది సరిగ్గా లేదు. కానీ ఇక్కడ దేవుడి విషయానికి వస్తే చూస్తే ఆయన అలాంటి వాడు. కానీ నిన్ను అంత ఉన్నతంగా, నిన్ను అంత అందంగా చూపించడం కొరకు ఆయన అంత అగ్లీగా మారిపోయాడు. అంత వికారముగా యేసు ప్రభు వారు మారిపోయారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి, మనకు చేయాల్సింది మన ప్రియుడు చేసేసాడు. అంటే మనం ఏదైతే మనం పొందుకోవాలో అవన్నీ కూడా మన పక్షాన ఆయనే పొందుకొని ఆయన అంతా కూడా ముగించేశాడు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము 5 అలాగే 8 వచనాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. 8, 6లో కూడా మనం చూస్తే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టనని, ఆయన యుక్త వయసులోనే ఆయన మన కొరకు చనిపోయినని, ఇవన్నీ కూడా అంటే మనం ఇంకను అంటే ఏంటంట, ఇంకా మన రక్షణ రాలేదు మనకి, మనం ఇంకా ఆయన అంగీకరించలేదు, లేకపోతే సంపూర్ణంగా మారు మనసు మనకు వచ్చేసిందని కూడా మనం ఇంకా మనకి ఎవరు చెప్పలే, మనకే క్లారిటీ లేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశారట, మనందరి నిమిత్తం కూడా ఒక్కసారి ఆయన బలి అయిపోయాడు. ఎందుకంటే ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఆయన మన ప్రియుడిగా ఉన్నాడు, మనము ఆయన సంఘముగా మనం పిలువబడుతున్నాం కాబట్టి మన కొరకు ఆయన చేసే విధానం ఇదంతా కూడా మనల్ని చివరిగా అక్కడ తీసుకొని వెళ్ళడం కొరకు ఆయన ఎంత చెయ్యాలో యేసు ప్రభు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన అంతా చేశారు. ఆ తర్వాత మనల్ని సంపూర్ణంగా సిద్ధపరిచే క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అదే రీతిలో అదే పనిలో ఉన్నాడు. అందుకే నేను మీకు ఎప్పుడు గుర్తు చేస్తాను, ఏంటది అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం ఏముందంటే కదండి. కనుక దేవుడు ఏం చేస్తాడట, ఇక్కడ యేసు ప్రభు చేతికి మనల్ని అప్పగించడం కొరకు సంఘాన్ని ఎవరి చేతిలో పెట్టారు? పరిశుద్ధాత్మ దేవుని చేతిలో పెడితే ఆయన మన పట్ల మన మీద అధ్యక్షత వహించి మనల్ని ఏం చేస్తారట, నిరంతరము కూడా ఆ క్రమాన్ని ఆ నిర్మాణంలో భాగంగా ఉంచి ఆయన వచ్చే క్రమంలో మనల్ని ఆయన చేతికి అప్పగించే వరకు కూడా ఆయన ప్రయాసపడుతూనే ఉంటాడు. కనుక అలాంటి పరిశుద్ధాత్మ దేవుడిని అంత మాత్రము తృణీకరించకూడదు. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 30లో కూడా మనం చూస్తే ఆత్మను ఆర్పకుడి, దుఃఖపరచొద్దు అని ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన అంతో కష్టపడుతున్నాడు మన కొరకు. అలాంటి దేవుడిని ఎవరు కూడా దుఃఖపరచకూడదు. ఒకవేళ కానీ మీరు చేస్తే మీకేముండదట, క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ లేదు, ఇది ఖచ్చితం. కనుక అలా ఒకవేళ కానీ అలాంటి స్థితే మీకు వస్తే మీరు ఇంకా వేస్ట్ అనమాట, ఇంకేమీ లేదు, మీకు ఎవడేం చేయలేడు. ఎందుకంటే ఇంకా క్షమించే దేవుడే మీకు విరోధి అయిపోతే మిమ్మల్ని ఇంకెవడేం చేస్తాడు? ఎవడేం చేయలేడు. కనుక చాలా జాగ్రత్త. ఇంకొక మాట చూసుకొని ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఇంకొక సిరీస్ కూడా మేబీ ద కమింగ్ వీక్ కూడా దీని గురించి కొనసాగింపుగా ఉంటుంది. ఇది ముగిస్తాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ముద్దు పెట్టుకునే ప్రియుడు దేవుడు మనల్ని ఏం చేస్తారట, మనల్ని ముద్దు పెట్టుకునే ప్రియుడిగా ఆయన పిలువబడుతున్నాడు. కనుక ఇప్పుడు ఒకసారి అంటే
ఈ ముద్దు అనేక సందర్భాల్లో మనం అలాంటి యొక్క ముద్దు మనం పెట్టుకున్నప్పటికీ కూడా, మరి ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఎవరినైనా మనం చూసినప్పుడు, పుట్టిన పిల్లల్ని తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామట, చూసినప్పుడు తల్లి ఆ బిడ్డని కన్నప్పుడు తీసుకుని వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుందా? నాకు అనుభవం లేదండి, మమ్మల్ని అనకూడదు. మిగతా వాళ్ళు చెప్పచ్చు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉన్నారు కదా. కనుక ఆ తల్లి యొక్క బిడ్డను ముద్దు పెట్టుకుంటది. అంటే పుట్టినప్పుడు తల్లి ఏ రీతిలో ముద్దు పెట్టుకుంటుందో దీని గురించి కూడా ఒక ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇక నికోదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే ఆయనకు ఒక సందేహం, అది ధర్మ సందేహమే. చదవన్నా. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఓకే, ఇక్కడ దేవుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఆయనకు వచ్చిన సందేహం ఏంటండి? ఆయన ఏమంటాడు అంటే, ఇప్పుడు నేను మరలా నా తల్లి గర్భములోకి వెళ్ళాలా అంటాడు. అంటే దేవుడు చెప్తాడు, అలా కాదు, కొత్తగా జన్మించడం అంటే ఏంటట, రక్షణ పొంది నీటి బాప్తిస్మము ద్వారా మీరు మరలా జన్మించినారు అని అక్కడ చెప్తారు. అంటే ఇక్కడ ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను ముద్దు పెట్టుకున్నప్పుడు, పుట్టినప్పుడు ఎలాగైతే ముద్దు పెట్టుకుంటుందో, ఇక్కడ దేవుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే నీకు ఏముండాలట? రక్షణ ఉండాలి, అలాగే నీకు నీటి బాప్తిస్మం ఉండాలి. ఆ రక్షణ, నీటి బాప్తిస్మము సంపూర్ణముగా నీకు ఉంటున్నప్పుడు నా దేవుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. అంటే నువ్వే అడుగుతున్నావు కదా. మనం 1వ అధ్యాయం 2వ వచనంలో మనకు మూలవాక్యాన్ని మనం తీసుకుంటే ఏంటంటే, ఒకసారి చదవమ్మా. పరమగీతాలు 1:2లో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనెను గాక. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొనును గాక అంటే ఈ షూలమ్మతి చెబుతుంది ప్రియుడు గురించి, ఆయన నన్ను ముద్దు పెట్టుకొనును గాక. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పగలుగుతాను అలాంటిదంటే, ముందు నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇక్కడ కూడా ఇప్పుడు నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అంటే దాని అర్థం ఏంటంటే, నేను సంపూర్ణముగా నేను రక్షణ పొందాను, నీటి బాప్తిసం ద్వారా దాన్ని సంపూర్ణము చేసుకున్నాను. కనుక ఐఎమ్ ఎలిజిబుల్ టు బీ కిస్డ్ బై యూ. నేను ఇప్పుడు సంపూర్ణంగా ఏం పొందుకున్నాను? నాకు ఎలిజిబిలిటీ ఉంది, నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఈ రోజుల్లో ఎంతమంది ఈ యొక్క మాట చెప్పగలుగుతున్నారు? సంపూర్ణ రక్షణ ఉందా అంటే అది మీకే తెలుసు. బాప్తిజం ఉందా అంటే ఆల్మోస్ట్ అందరికీ ఉంది, కానీ ఎవరో 2-3 లేదు ఇంకా. అంటే వారికి అర్హత లేదు ఈ యొక్క మాట చెప్పడానికి, ఈ లెక్కన. అంతే కదా. అందుకే కదా నేను అన్నిసార్లు పదే చెప్తున్నాను, బాప్తిజ కార్యక్రమాన్ని మీరు నిర్లక్ష్యము చేయకూడదు. ఏ రోజు ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఆవిడికి ఏమీ తెలియదు. కనుక ఆ రీతిలో మిమ్మల్ని మీరు సిద్ధము చేసుకొని ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉంటే మీరు యొక్క మాటలో చక్కగా అధికారపూర్వకంగా మీరు చెప్పచ్చు. ఇక్కడ యేసు ప్రభు వారు నికోదేముతో యొక్క మాట మాట్లాడుతున్నప్పుడు ఆయనకు వచ్చిన సందేహాన్ని ఆయన తీర్చి ఈ యొక్క క్లారిటీ ఇస్తాడు. కనుక ఇప్పుడు మీరు కూడా సంఘముగా ఈ యొక్క మాట చెప్పగలగాలి, నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అనండి. అవునా? నిజమేనా? అయితే చూద్దాం ఇంకా యోహాను సువార్త 3:16-17 కూడా చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు విషయమై తండ్రి అని దేవుడు మరెక్కడ కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఒక్క దగ్గర మాత్రమే ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఇందాక ఇప్పుడే చెప్తున్నాను, నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అంటే మీరు రక్షణ అనుభవం ఉండి
ఈ బాప్తిసము సంపూర్ణము చేసుకున్నప్పుడు ఈ యొక్క మాట మీరు చెప్పగలుగుతారు అంటున్నప్పుడు, ఇక్కడ ఎవరి పట్ల అలాంటి ఉద్దేశానికి దేవుడు కనపరిచాడంటే, మత్తయి సువార్త 3:16-17 వచనాల్లో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. యేసు ప్రభు వారు ఏం చేశారట, ఆ నీటి బాప్తిసం పొందినప్పుడు ఆ పైనుండి తండ్రి యొక్క స్వరము వినబడుతుంది. ఏంటట, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడిని ముద్దు పెట్టుకున్న సందర్భం అది. పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ పావురం వలె అక్కడికి వెళ్ళి ఆయన మీద ఆయన ఉంటారు. అంటే ఆ సందర్భం ఏంటంటే అది తప్ప ఇంకెక్కడా కూడా అలాంటి స్టేట్మెంట్ తండ్రి కుమారుడు గురించి ఇవ్వలేదు. అంటే దేవునికి అత్యధికముగా ఇష్టమైనది ఏంటంటే ఒక వ్యక్తి రక్షణలోకి సంపూర్ణంగా రావడమే. అప్పుడు ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. అందుకే లూకా సువార్త 15:9 అలాగే 7 వచనాలు కూడా మనం చూస్తే, ఒక పాపి భూమి మీద రక్షణ పొందితే ఏం జరుగుతుందట, పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది. అంటే దేవునికి ఇష్టమైనది అది. కనుక ఈ రోజుల్లో ఎంతమంది ఈ యొక్క సంపూర్ణంగా మీరు నీటి బాప్టిజం పొందారు, కానీ రక్షణ అనుభవాన్ని కానీ కాపాడుకుంటున్నారో లేదో కూడా నాకు తెలియదు. అందుకే దాని గురించి మాట్లాడితే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12 వచనంలో కూడా ఆ చివరి మాటలో ఎప్పుడు గుర్తు చేస్తాను మీకు, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనడి అంటాడు కదా. అలాగే రక్షణ పొందిన వారు దాన్ని ఎలాగ జాగ్రత్త చేసుకోవాలో కూడా చెప్తాడు. హెబ్రీ పత్రిక 2:3 వచనంలో, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగ తప్పించుకొందరు, ఇట్స్ ఇంపాసిబుల్ కదా. కనుక రక్షణ అందరికీ వచ్చేసింది ఉచితం కాబట్టి. అయితే ఆ ఉచితాన్ని కూడా తీసుకోలేని దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు. అది నిజంగా బాధాకరమే. ఇప్పుడు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే రక్షణ పొందడానికి? ఖర్చు పెట్టారు ఏమన్నా? ఫ్రీ కదా, అంత ఫ్రీనే. అయినప్పటికీ కూడా ఆ ఫ్రీని కూడా, ఆ ఫ్రీ విల్ను కూడా ఇంకా కొంతమంది తిరస్కరిస్తున్నారు. మరి వారిని ఎవరు కాపాడతారు? అందుకే అక్కడ చెప్తున్నాడు అనమాట, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుంటారు? మీరు తప్పించుకోలేరు. మీరే కాదు, ఎవడు కూడా ఆ రక్షణ కోల్పోయినోడు ఎవడు కూడా పరలోకం అనేది దాదాపుగా అసాధ్యమే. ఎవ్వరు కూడా అవదు. కనుక ఇక్కడ దేవుడు చెబుతున్నాడు చూడండి ఈ విషయాలన్నీ కూడా, నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. హల్లెలూయా. కనుక అలాంటి స్టేట్మెంటు ఒక సంఘముగా నువ్వు ఇవ్వగలిగిన రోజు నువ్వు సంఘ నిర్మాణంలో భాగము. హల్లెలూయా. లేకపోతే అది సాధ్యపడదండి. కనుక ఇక్కడ మరలా చెబుతున్నాను, భౌతికంగా దీన్ని తీసుకుంటే మీరు ఎప్పుడు కూడా తప్పుగానే ఆలోచిస్తారు. అందుకే దానికి వివరణ ముందు ఇచ్చాను నేను. దాని గురించి అనేక చోట్ల మాట్లాడుతున్నాడు దేవుడు, ఏ రీతిలో మీరు అర్థం చేసుకోవాలనేది. కనుక ఇంకా ఎందుకంటే నేను ఒక్క మాటే నేను చెప్పాను. మనకు మూలవాక్యంలో ఇంకొక 2వ భాగం కూడా ఉంది. ఏంటట, ఆయన ప్రేమ ద్రాక్షారసం అతి మధురమ గురించి మాట్లాడాలి. కనుక ఇప్పుడు సమయం లేదు కాబట్టి అది నేను వచ్చే వారం దాన్ని కొనసాగింపు చేసి నేను ముగిస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మూలవాక్యాన్ని మరొకసారి చదవండి. అందరూ కూడా ఒకసారి చెప్పండి, నోటి ముద్దులతో చెప్పండి ఒకసారి. అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ఓకే ఓకే, ఇదే మనసులో పెట్టుకోండి. దేవుడు ఆ ముద్దు గురించి చెబుతున్నప్పుడు ఆయన యొక్క భావాన్ని ఎలాగైతే ఆయన వ్యక్తం చేశాడో అది మీలో కలగాలి. హల్లెలూయా. అప్పుడు సంఘ నిర్మాణంలో మీరు ప్రధాన పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. దేవుడి కొద్ది మాటలో మీ నికట్లో ఫలించును గాక.